హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 21వ తారీఖు అంటే మంగళవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోగలరు. ఇక మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 21వ తారీఖున కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉందండి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. అలాగే ఉపరితల ద్రోణి కూడా విస్తరిస్తూ ఉంది. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల వరకు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారండి. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర కోస్తాంధ్రపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం అనేది సగటు సముద్ర మట్టానికి 5.7 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందండి. కాబట్టి రానున్న 12 గంటల్లో ఇది కాస్త బలపడి దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్య మహారాష్ట్ర ఇంకా తెలంగాణ రాష్ట్రాలకు విస్తరించి ఈశాన్య అరేబియా సముద్రం వరకు విస్తరించనుంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్లు ఏపీఎస్డీఎంఏ సంస్థ అధికారులు అయితే అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 21వ తారీఖున అంటే మంగళవారం రోజు నెల్లూరు, మార్కాపురం, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంది. ఇంకా శ్రీకాకుళం, మన్యం, కృష్ణా, ఎన్టీఆర్, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే సమాచారాన్ని అందించారండి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు అయితే సూచనలు జారీ చేయడం జరిగింది. సో ఇదండి జూలై 21వ తారీఖు మంగళవారం రోజుకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అన్నమాట. తప్పకుండా మీ స్నేహితులందరికీ వీడియోని షేర్ చేయండి, తద్వారా వాళ్ళకి కూడా సమాచారం అనేది చేరుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ గా మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.